చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఎస్ఐ సెలక్షన్స్ పెట్టారు. 2018లో నా ఎత్తు ఎంత ఉంది, ఆ తర్వాత నేను తగ్గిపోవడం ఏంటి, ఇప్పుడు డిజిటల్ కొలతలని పెట్టారు, ఆ డిజిటల్ కొలతల్లో చూస్తే నేను సైజు తగ్గిపోయాను అంటున్నారు. ఇట్లట్లా కుదురుద్దంటూ కొంతమంది కోర్టుకు వెళ్ళారు. 2018 అభ్యర్థులే మళ్ళీ ఇప్పుడు పోటీలు చేస్తూ వెళ్ళారు. అదేంటి అట్లట్లా ఉంటుంది అని చెప్పి కోర్టు విచారణ ప్రారంభించింది. ఆ తర్వాతన డిజిటల్ కొలత కరెక్టేనండి అంటే, లేదు మాన్యువల్ కొలత చేయించండి అప్పుడు తెలుసుద్ది అన్నారు. మాన్యువల్ కొలత చేస్తే కూడా మనిషి సైజ్ ఎట్ట పెరుగుతాడు, తేడా ఉందన్నటువంటి విషయం తెలియదు. అంటే ఆ రోజున కొలతలు తప్పుడు లెక్కలు చూపెట్టారు, రాయించుకున్నారు. ఆ విషయం ఫైనల్ అయిన తర్వాతన కోర్టులో ప్రభుత్వం గట్టిగా వాదించింది. లేదండి ఆడ సైజు అట్లాగే ఉంది, కావాలంటే మీరు కొలవండి అంటే, ఈలో ప్రభుత్వ డాక్టర్ల దగ్గర నుంచి ఓ రిపోర్ట్ పట్టుకొచ్చారు ఇంతే సైజ్ అని చెప్పేసి. మరి ఆ డాక్టర్లు కొలిచి లెక్కేస్తారు, లేకపోతే వీళ్ళు అడిగారు కాబట్టి సంతకం పెట్టేశారో తెలియదు. వాళ్ళ మీద యాక్షన్ లేదు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేశారు. అవి పట్టుకుని వచ్చేసేసి కోర్టులో చెప్తే కోర్టు స్వయంగా కోర్టులోనే కొలిచింది. అందులో 11 మందో 12 మందో చేస్తే ఒక 2-3 కొలవగానే తేడా వచ్చింది. వాళ్ళు ఆ డాక్టర్ సర్టిఫికెట్ రాంగే, వాళ్ళు చెప్పిన కొలత రాంగే, 2018లో కొలత రాంగే. అంటే ఆ టైంలో చేసిన మోసాన్ని ఇప్పటికీ కోర్టును కూడా మోసం చేయడానికి ప్రయత్నించింది. కోర్టు సీరియస్ అయ్యేటప్పటికి వెంటనే ఫస్ట్ డాక్టర్ల సర్టిఫికెట్ చూపెట్టారు. దాని మీద సీరియస్ అయ్యేటప్పటికి దాని మీద యాక్షన్ తీసుకుంటానంటే క్షమాపణ రాసిస్తామన్నారు. ఆ క్షమాపణకి మళ్ళీ నిన్న అసలు తాము ఎందుకు ఇట్లా చేయాల్సి వచ్చింది ఇలాంటి దగ్గర నుంచి, అది తమ తప్పని కాకుండా అదేదో ప్రభుత్వాల తప్పు కోర్టులు తప్పు అంటూ పెద్ద అఫిడవిట్ తయారు చేశారు. దాని మీదన అంటే కోర్టుకే పంగనామాలు పెట్టాలనుకున్నటువంటి వాళ్ళ వ్యవహారం మీద సీరియస్ అయింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. దాంతో అర్జెంటుగా అఫిడవిట్ ఉపసంహరించుకుంటూ మళ్ళీ పిటిషన్ వేస్తామన్నారు. దీనికి వాళ్ళకి శిక్షించతారా లేదా అన్నది ఇంకా తేల్లా.